ఆర్ న్యూస్కి స్వాగతం. 300 కిలోల కర్పూరంతో అఖండ జ్యోతి 15వ వార్షికోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా మార్టూరులోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో 300 కిలోల కర్పూరంతో అఖండ జ్యోతిని వెలిగించారు. కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం అఖండ జ్యోతిని వెలిగించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు నార్నేపాటి మృత్యుంజయ శాస్త్రి తెలిపారు. దేవాలయంలోని శివలింగాన్ని ₹1,00,000తో బెంగుళూరు నుండి తెప్పించిన పూలతో అందంగా అలంకరించినట్లు చెప్పారు. ఈ వేడుకను తిలకించేందుకు ఎక్కువ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో మార్టూరులో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని కమిటీ సభ్యులు ప్రత్తిపాటి సురేష్ తెలిపారు. హారతి కార్యక్రమం జరుగుతుందండి. గత 14 సంవత్సరాల నుంచి షేక్ బుడే గారని ఆయన మన ప్రఖ్యాతమైన దాత. ప్రతి 14 సంవత్సరాల నుంచి ఆయన దాతృత్వంతో గుడికి 3 క్వింటాలుతో హారతి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ 15వ సంవత్సరం నాకు ఈ అవకాశం స్వామివారు, గుడివారు, కమిటీ వారు అందరూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు. ప్రతి సంవత్సరం కూడా ఇంకా నుంచి ప్రతి సంవత్సరం కూడా నాకు సాధ్యమైనంతగా ఎక్కువ సంవత్సరాలు అది తక్కువ రాత్రి ఇలాగే కొనసాగిస్తానని, అలాగే ఈ కార్యక్రమాన్ని నా చేతుల మీదుగా చెప్తానని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయంగా రాబోయే రోజుల్లో నిర్వహిస్తానని చెప్తున్నాను.